అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్, ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్. సో నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, పంచకర్మ హాస్పిటల్స్ రన్ చేస్తుంటాను. సో బేసిక్గా మన హాస్పిటల్స్లో జనరల్గా వచ్చే కేసెస్లలో ఈరోజు ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాము. ఎక్కువ మటుకు ఇప్పుడున్న ట్రెండింగ్ జనరేషన్లో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ చేంజెస్లలో, లైఫ్ స్టైల్ బిజీ షెడ్యూల్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి ముఖ్యంగా చాలామంది సఫర్ అయ్యేది ఈ లోవర్ బ్యాక్ పెయిన్తో చాలామంది సఫర్ అవుతుంటారు. ఈ మధ్యకాలంలో మనం సఫరింగ్ అనేది యంగ్ పిల్లల నుంచి కూడా, అంటే నాట్ ఓన్లీ ద ఎంప్లాయీస్, మనకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నుంచి కూడా ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ మటుకు మనము చూస్తూ ఉన్నామన్నమాట. అంటే జస్ట్ 25 years నుంచి కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది బాగా రీసెంట్గా బాగా పెరిగిన కేసెస్ అన్నమాట, ఆఫ్టర్ కోవిడ్ కూడా. సో ఇప్పుడు బేసిక్ ఏమంటే, ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనము మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఎలా దాన్ని డయాగ్నోస్ చేస్తామనే ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-31లో ఉన్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ కనుక వచ్చినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు మనకు తెలియకుండా అందరూ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కానీ, లేకుంటే గూగుల్లో సెర్చ్ చేసి కానీ, ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే దానికి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి, ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అని చాలా మటుకు ఆ త్రూగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటారు ఇండివిజువల్గా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, అట్లా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి పేషెంట్ టు పేషెంట్ కూడా డిఫెక్ట్స్ అనేది చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 30-31 years ఆఫ్ పేషెంట్ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటివి, ఫస్ట్ అవి ఆలోచన చేయరనమాట. చేయకుండా ఏం చేస్తారంటే, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను మెడికేషన్ తీసేసుకుంటాను. సో ఆ మెడికేషన్కి సంబంధించిన మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి అనేది అట్లా, అంటే లైన్ ఆఫ్ అప్రోచ్ అనేది వాళ్ళ సెల్ఫ్గా తీసేసుకుంటారు. సో అట్లా కాకుండా బేసిక్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆయుర్వేదిక్లో మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, మా పేషెంట్ ఒక డాక్టర్ తానికి వచ్చిన తర్వాత ఓన్లీ మెడిసిన్ రాయడమే కాకుండా, ఆయుర్వేదిక్ మన క్లినిక్లో చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ అసలు ఎటువంటి ఏజ్ ఫ్యాక్టర్లో, ఎటువంటి ఆక్యుపేషనల్లో, ఎటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఫస్ట్ రిటర్న్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఎంత గంటలు వర్క్ చేస్తారు, ఎన్ని గంటలు జర్నీస్ ఉంటాయి, ఒకరొకరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది, జర్నీస్ ఉంటాయి కాబట్టి. సో అటువంటి బిజినెస్ ఎట్లా ఉంటుంది, సిట్టింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఏమంటారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు, దాంట్లో డ్రైవర్స్ కూడా ఉంటారు, రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉంటారు. సో ఇవన్నీ బేసిక్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.